అందరికీ నమస్కారం. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొనడం జరిగింది. అమ్మ జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కూడా ఈ సమావేశానికి ఆయనతో పాటుగా వెళ్ళి ఈ ప్రకాశం జిల్లాలో మెయిన్గా కూడా కాన్స్టిట్యున్సీలో మనకి దర్శి కాన్స్టిట్యున్సీ కానీ, కనిగిరి కాన్స్టిట్యున్సీ కానీ, ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీ కానీ, మనకి ఎక్కువగా కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీ, సంతనూతలపాడు, కొండేపి కాన్స్టిట్యున్సీ, కందుకూరు కాన్స్టిట్యున్సీ ఈ ఆయా నియోజకవర్గాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో ఇదే సమస్య వచ్చినప్పుడు పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సందర్శించారు. అప్పుడు పొగాకు రైతు సమస్యలను కూడా ఆయన వారి పక్షాన పోరాటం జరిగింది. అదేవిధంగా వారికి మద్దతు ధర పెంచుతూ కూడా ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వం కూడా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా కూడా పొగాకు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీరందరూ కూడా మరి పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని, కింటా ధర సరాసరిగా మనకి 200కు తగ్గకుండా కింటా కొనుగోలు చేయాలని లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మొన్న అగ్రికల్చర్ మినిస్టరు మరి అచ్చెన్నాయుడు గారితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. లోకల్గా మరి కంపెనీలు ఉన్నాయి, పొగాకు కంపెనీలు, మెయిన్గా మనకు కొనేటువంటి ఐటీసీ, జీపీ ఈ కంపెనీలతోటి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి వారికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఎక్కడా కూడా 200 రూపాయలకు తక్కువగా పొగాకు కొనుగోలు చేయొద్దని, అదేవిధంగా బ్యారెను పొగాకు గనక 200 పైకి కొనుగోలు చేస్తే రైతులకు కొంత లాభదాయకంగా ఉంటుంది. మరి రిటర్న్ అంటే పొగాకు చెక్కులు కొనుగోలు చేయకుండా కూడా మరి అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని రైతులు చెప్పేటువంటి అంశం. దీనిపై వైసీపీ కూడా మొన్న కనిగిరిలో నిరసన కార్యక్రమం దీక్ష చేపట్టడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులంతా ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ లోకల్ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో అక్కడ కార్యక్రమం నిర్వహించారు. అది సూపర్ సక్సెస్ అయింది. తదనంతరం తర్వాత కూడా మళ్ళీ ఒంగోలు నియోజకవర్గంలో కలెక్టరేట్ వద్ద పొగాకు రైతులకు దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షలో కూడా గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ను రంగంలోకి దించాలని, పొగాకు రైతుల సమస్యల మీద ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, దాదాపుగా 350 నుంచి 500 కోట్ల రూపాయలు పెట్టి పొగాకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైసీపీ ఇప్పటికే దానికి సంబంధించి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా పొగాకు రైతులపై మరి ఆయన కూడా ఒక స్టెప్ తీసుకున్నారు. త్వరలో మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా కంపెనీలతోటి మాట్లాడటం జరిగింది. అయితే లోకల్గా ఉన్నటువంటి మరి ఈ పొగాకు సమస్యను కూడా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వాణిజ్య పంట అయినటువంటి పొగాకుపై మరి పొగాకు కొనుగోలు కనుక నిలిచిపోతే మళ్ళీ మనకు సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో పొగాకు కొనుగోలు నిలిచిపోతే రైతులు ఇబ్బంది పడతారని, రైతుల పక్షాన పోరాటం చేయాలని ఆయన నివేదించడం జరిగింది. అయితే గతంలో పోయిన సంవత్సరం పొదిలి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి భిన్నంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒకరోజు పర్యటన ఏర్పాటు చేసుకొని పొగాకు రైతులు అక్కడ పొగాకు వేలం కేంద్రం సందర్శించి పొగాకు రైతుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోటి బాగా ఇంటరాక్ట్ అయ్యి కూడా వారి సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా, నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కూడా మరి వైసీపీ మరో కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. పొగాకు రైతుల పక్షాన మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కానీ, మరోవైపు రైతు సంఘ నాయకులు కూడా పోరాడుతూనే ఉన్నారు. పొగాకు సమస్య మీద వారు కూడా గట్టిగా నినదిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తోటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడే విధానం కానీ, మరి వెంకయ్యమ్మ గారు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను, పార్టీ స్థితిగతులను కూడా మరి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.